హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో ఇన్ఫో బై లక్ష్మణ్. ఈ ఛానల్ ద్వారా అయితే ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవ్వదు, ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది కాబట్టి సో ప్లీజ్ ఇంకెవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సో ప్లీజ్ అందరినీ సబ్స్క్రైబ్ చేసుకుని సో లైక్ చేయండి. సో నాకు కొంచెం బూస్టప్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేశారా? మొత్తం వెయిట్ చేస్తున్నటువంటి పోస్టల్ GDS 2025 జనవరి నోటిఫికేషన్ యొక్క థర్డ్ మెరిట్ లిస్ట్ మనకి నిన్న నైట్ రిలీజ్ కావడం జరిగింది. సో మనకి ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్, ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. అక్కడ వెళ్ళైతే ఫాలో అవ్వండి. అక్కడ ఈ థర్డ్ మెరిట్ లిస్ట్ యొక్క PDFs, ఆల్ స్టేట్స్ యొక్క PDFs, ఆల్ డివిజన్స్ యొక్క PDFs అయితే అక్కడ పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు మీకు జాబ్ వచ్చిందా రాలేదన్నది. ఇన్ కేస్ అక్కడ జాయిన్ అవ్వకపోతే కనుక మీరు గూగుల్ ఆర్ క్రోమ్ ఓపెన్ చేసి పోస్టల్ GDS అని సెర్చ్ చేయండి. మీరు పోస్టల్ GDS అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మన ఫస్ట్ ఇది GDS ఆన్లైన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ GDS ఆన్లైన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ కింద స్క్రోల్ అవుతుందన్నమాట. ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి, GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 లిస్ట్ థర్డ్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పబ్లిష్డ్. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి అన్ని స్టేట్లు, అన్ని డివిజన్ల యొక్క థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది మనకి నిన్న నైట్ రిలీజ్ కావడం జరిగింది. ఇన్ కేసు ఎవరైనా చెక్ చేసుకోకపోతే చెక్ చేసుకోండి. ఒకసారి ఇక్కడ చూడండి, GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ థర్డ్ మెరిట్ లిస్ట్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ చూడండి. అండ్ అలాగే ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మనకి తెలంగాణ ఉంటుంది. తెలంగాణ యొక్క ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 లిస్టులు మీరు చూసుకోవచ్చు. అండ్ అలాగే ఎవరైతే మధ్యప్రదేశ్కి అప్లై చేస్తారో మధ్యప్రదేశ్ చెక్ చేసుకోవచ్చు. జార్ఖండ్కి అయితే ఎవరైతే అప్లై చేస్తారో జార్ఖండ్ చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఛత్తీస్గఢ్కి ఎవరైతే అప్లై చేస్తారో ఛత్తీస్గఢ్, బీహార్కి అయితే ఎవరు అప్లై చేస్తారో బీహార్. అండ్ అలాగే నార్త్ ఈస్ట్కి ఎవరైతే అప్లై చేస్తారో ఆ నార్త్ ఈస్ట్ యొక్క అన్ని ఫస్ట్, సెకండ్, థర్డ్ లిస్ట్ చెక్ చేసుకోవచ్చు. మరి ఒక్కసారి ఈ థర్డ్ మెరిట్ లిస్ట్ చూసుకుంటే కనుక మనకి లాస్ట్ డెడ్ లైన్ చూసుకుంటే కనుక మనకి ఇందులో ఎవరైతే థర్డ్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారో డెడ్ లైన్ చూసుకుంటే కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఇక్కడ చూడండి, దీస్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ గెట్ దేర్ డాక్యుమెంట్స్ వెరిఫైడ్ త్రూ ద డివిజనల్ హెడ్ మెన్షన్ అగైన్స్ట్ దేర్ నేమ్స్ ఆన్ ఆర్ బిఫోర్ 3/6/2025. మనకి నెక్స్ట్ మంత్ ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ థర్డ్ లిస్ట్లో మనకి నెక్స్ట్ మంత్ జూన్ 3 లోపు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అన్ని స్టేట్స్ ఓకేనా, అన్ని స్టేట్స్ అన్ని డివిజన్స్కి ఒకటే డేట్ అనమాట. అది నెక్స్ట్ మంత్ 3 వరకైనా వెళ్ళాలన్నమాట. ఇన్ కేస్ 3 తర్వాత ఎవరు వెళ్ళినా కూడా మీరు వచ్చేసి రిజెక్ట్ అయిపోతారు. ఇక్కడ చూడండి, ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ద ఒరిజినల్స్ అండ్ 2 sets ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్. ఓకేనా, మీకు డాక్యుమెంట్స్ ఏంటి కూడా నేను చాలాసార్లు చెప్పాను. మనకు వచ్చేసి 10th క్లాస్ మెమో, ఆధార్ కార్డు, అండ్ అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేటు, కంప్యూటర్ సర్టిఫికేటు, మీ మెడికల్ సర్టిఫికేటు, మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, మీరు GDS ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అయితే ఉన్నాయో ఆ ఫామ్స్ అప్లై చేసినటువంటి ఫామ్స్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ చెక్ చేసుకోండి. అండ్ మనకి రిలీజ్ అయిన డేట్ వచ్చేసి మనకి నిన్న నైట్ ఓకేనా, మనకి 19/5/2025 మనకి నిన్న రిలీజ్ కావడం జరిగింది. సో SMS మెయిల్ విల్ బి సెండ్ టు ద రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్. మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఇచ్చారు కదా మనకి ఏదైతే మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, ఆ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి అయితే మెసేజ్ వచ్చి ఉంటుంది. చూసుకోండి ఒకసారి మెసేజ్ వచ్చిందా లేదా అన్నది. ఇన్ కేస్ మెసేజ్ రాకపోయినా కూడా మీరు, నేను చెప్పిన కదా మన గ్రూప్స్లో నేను అన్ని పోస్ట్ చేస్తాను PDFs, అక్కడికి వెళ్ళి కూడా మీరు ఈజీగా క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. బ్రదర్ మనకి 4th మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నట్లయితే బ్రదర్ మనకి 4th మెరిట్ లిస్ట్ అనేది డెఫినెట్లీగా ఉంటుంది, రిలీజ్ అవుతుంది. అది ఎప్పుడు అవుతుందంటే అది కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. మనకి థర్డ్ మెరిట్ లిస్ట్ నిన్న రిలీజ్ చేసే ముందు కొన్ని గంటల ముందు మీకు ఆల్రెడీ వీడియో చేసి ఇంటిమేట్ చేశాను. ఇలా ఏ క్షణమైన మనకి థర్డ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవ్వచ్చు. మనకి ఈ థర్డ్ మెరిట్ లిస్ట్ యొక్క ప్రాసెస్ మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు కేవలం అప్లోడ్ చేయడం మాత్రమే లేట్ అని నేను ఆల్రెడీ ఇంటిమేట్ చేశాను. ఇంటిమేట్ చేసిన విధంగానే మనకి నిన్న నైట్ రిలీజ్ కావడం జరిగింది. మరి 4th మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నట్లయితే అది కూడా ఈ వీడియోలో చెప్తాను. మనకి థర్డ్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డెడ్ లైన్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ 3తో ఎండ్ అవుతుంది అనమాట. వన్స్ మనకి నెక్స్ట్ మంత్ జూన్ 3 అయిపోయిన తర్వాత వితిన్ కేవలం 6 నుంచి 7 రోజుల్లోనే మనకి 4th మెరిట్ లిస్టు ఎట్టి పరిస్థితిలో 100% రిలీజ్ అవుతుంది. బ్రదర్ మరి ఫస్ట్ లిస్ట్కి, సెకండ్ లిస్ట్కి, థర్డ్ లిస్ట్కి 15 నుంచి 20 రోజుల టైం పట్టింది కదా రిలీజ్ అవ్వడానికి. మరి మీరేంటి 4th మెరిట్ లిస్ట్ రిలీజ్ కావడానికి కేవలం 6 నుంచి 7 రోజులు మాత్రమే అంటున్నారంటే బ్రదర్ నేనేం ఇది ఊహించి చెప్పట్లేదు. మనకి ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతుందన్నమాట. మనకి వన్స్ థర్డ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిపోయిందంటే
ఈ రిలీజ్ అయ్యేటువంటి 4th, 5th, 6th ఏవైతే ఈ లాస్ట్ 3 లిస్టులు ఉన్నాయో ఇవనేటివి వితిన్ కేవలం 5 నుంచి 7 రోజుల్లోనే రిలీజ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే మనకి ఎవ్రీ లిస్ట్కి మనకి వేకెన్సీస్ అనేటివి డిగ్రీస్ అవుతున్నాయి కాబట్టి సో ఈ ప్రాసెస్ అనేది కూడా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మనకి 4th మెరిట్ లిస్ట్ అనేది ఖచ్చితంగా మనకి కేవలం 6 నుంచి 7 రోజులలో రిలీజ్ అవుతుంది. అంటే మనకి ఏం లేదన్నా జూన్ మనకి 3rd ఎండ్ అవుతుంది కదా, మనకి ఏం లేదన్నా June 10th లోపే మనకి మళ్ళీ 4th మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. 3rd మెరిట్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళతో ఎటువంటి టెన్షన్ అవసరం లేదు, ఎటువంటి వర్రీ అవ్వాల్సిన అక్కర్లేదు. మనకి ఈజీగానే మళ్ళీ త్వరగానే మనకి 4th మెరిట్ లిస్ట్ రిలీజ్ కాబోతుంది అనమాట. సో ఇది మరి అండ్ ఎవరికైనా జాబ్ వచ్చి ఉంటే కూడా చాలా మంది జాబ్స్ అయితే వచ్చాయి 3rd మెరిట్ లిస్ట్లో కూడా మన సబ్స్క్రైబర్స్కి చాలా మందికి వచ్చాయి వేరే స్టేట్లో మన స్టేట్స్లో. అండ్ ఇంకెవరికైనా వస్తే కూడా కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి డెఫినెట్లీగా. అండ్ అలాగే నేను నెక్స్ట్ చేయబోయే వీడియో కూడా ఏ టాపిక్ పైన ఏమంటారు, మీకు ఏ టాపిక్ పైన ఇంట్రెస్ట్ ఉందని కూడా కమెంట్ రూపంలో తెలపండి. అండ్ అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్, ఇన్స్టా ఐడి ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే వెళ్ళైతే ఫాలో అవ్వండి. సో ఇది గ్యాస్ మరి వీడియో. సో మరొక మంచి వీడియోతో మరొక మంచి అప్డేట్ ముందుంటే అన్సెప్ట్ టేక్ కేర్, గుడ్ బై.